అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను గంగవల్లి కూర, ఆలుగడ్డ రెండు కలిపి ఒక కూర తయారు చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ కర్రీ, మీరు కూడా తయారు చేసుకోండి. ముందుగా మా బ్యాక్ యార్డ్లోంచి కొంచెం గంగవల్లి కూరని కోసుకొచ్చి శుభ్రంగా కడిగి దాన్ని సన్నగా తరిగి పెట్టాను. 2 చిన్న ఆలుగడ్డలు లేదా ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకుని దాన్ని కూడా ముక్కలుగా చేసి తొక్కతో పాటే ఉడకబెట్టండి. సో ఇవి ఇక్కడ నా ఆలుగడ్డ కూడా ఉడికింది. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ముక్కుల్లోకి నేను 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఆయిల్ వాడచ్చు. అయితే రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రం వాడకండి, ఎందుకంటే అవి మంచివి కావు కదా. ఇప్పుడు నూనె కాగాక నూనెలో 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కలపండి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అవి వేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంటే అదైనా వాడుకోవచ్చు. కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటాయి. ఆవాలు చిటపటలాడే టైంలో 2-3 ఎండుమిరపకాయలని మీ కారానికి తగినట్టుగా ముక్కలుగా గిల్లి అవి కూడా వేసి కలుపుతూ ఉండండి. 1 చిటికెడు ఇంగువ కూడా వేసి కలపండి. 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు పసుపు కూడా వేసి కలిపేయండి. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న గంగవల్లి కూరను కూడా వేసేసి కలిపేయండి. కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనియండి. నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసుకుంటున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరు కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయడం మర్చిపోకండి. 2 నిమిషాల తర్వాత ఈ కూర కొద్దిగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కల్ని దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలపండి. నేను ఇక్కడ ఆలుగడ్డ తక్కువ వేస్తున్నాను, మీరు కావాలనుకుంటే ఇంకొక ఆలుగడ్డ వేసుకోవచ్చు. నేనేంటంటే ఆలుగడ్డ తక్కువ, గంగవల్లి కూర ఎక్కువ ఉండాలని ఇలా చేస్తున్నాను. సో మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఈ ఆలుగడ్డ ముక్కల్ని గరిటెతో కొద్దిగా చిదిపేస్తే కూరలోకి బాగా కలిసిపోతుంది. ఈ గంగవల్లి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పర్సులేన్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, బీటా కెరోటిన్, తర్వాత మెగ్నీషియం అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకి కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఎముకల గట్టితనానికి కూడా మనకి ఈ కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ పర్సులేని మొక్కని మనం ఏదో గడ్డి మొక్కలాగా తీసి పడేయకుండా చక్కగా ఉపయోగించుకుంటే చాలా మంచిది. మీరు ఎప్పుడైనా కంద బచ్చల కూర చేశారా? ఈ కూర ఇంచుమించు కంద బచ్చల కూర టేస్ట్ వస్తుందన్నమాట. కంద బదులు మనం ఇక్కడ ఆలుగడ్డ వాడుతున్నాము, బచ్చల కూర బదులు గంగవల్లి కూర వాడుతున్నాము. మాకు ఇక్కడ కంద ఎక్కువగా దొరకదు, అంటే ఫ్రోజన్లో దొరుకుతుంది కానీ ఫ్రెష్ కంద దొరకదు. సో కాబట్టి ఈ కూర నాకు కొంచెం దానికి దగ్గర పొలుకులో కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూను చింతపండు పేస్ట్ వేస్తున్నాను. మీరు చేస్తున్న కూర క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, చింతపండు ఈ 3 కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పర్సులేన్ కూర అంటే గంగవల్లి కూర కొంచెం జిగురు ఉంటుంది, బచ్చల కూరలాగే దీనికి కూడా కొద్దిగా జిగురు ఉంటుందన్నమాట. అంతా బాగా కలిసాక ఈ కూరను ఒకసారి మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. అప్పుడు టేస్ట్లన్నీ ఒకదానికి ఒకటి పట్టి కూర టేస్ట్ చాలా బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర చక్కగా ఉడికింది. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఇది అడుగంటకుండా చక్కగా ఎలా వచ్చిందో చూసారా? బాగా వచ్చింది. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కూర చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి
తర్వాత శాండ్విచ్లో కూడా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ఈ కూరని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీ కూర ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ పంపించడం మర్చిపోకండి. నా ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.